ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-11 వాక్యములు నేను చదువుతాను. మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. దైవజనుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వాక్యము నుండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను. పౌలు ఇక్కడ ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని బిడలకు, ఆ సంఘస్థులకు రాసిన ఈ పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన ప్రార్థిస్తున్నట్లుగా ఉన్నారు. ఒక దైవ సేవకుడు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా ఆయన ఇక్కడ ఈ వాక్యంలో చెప్తున్నారు. దైవజనులైన వారు, దైవజనుడు అంటే దేవుని మనిషి అని అర్థం. దేవుని మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి సంఘము కొరకు, దేవుని బిడల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఆ సేవకుడి మీద ఉంటుంది. గనుక సేవకుడు ఎల్లప్పుడూ సంఘ బిడల కొరకై, విశ్వాసుల కొరకై ప్రార్థన చేస్తూ రావాలి. పౌలు బంధకాల్లో ఉండి కూడా సంఘానికి పత్రికలు రాస్తూ వచ్చారు. బంధకములలో ఉండి కూడా, చెరసాల్లో బంధించబడి కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. గనుక ఒక సేవకుడి ప్రార్థనే సంఘానికి క్షేమాభివృద్ధి అనేది కలుగు చేస్తుంది. గనుక ప్రార్థన అనేది మనందరికీ శ్వాస నిశ్వాసగా మార్చబడాలి. విశ్వాసులు సేవకుల కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. సేవకులు విశ్వాసుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఈయన ప్రార్థన చేసే ఆ అంశము ఆయన చెప్తున్నారు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. సంఘంలో ఉన్నటువంటి బిడలు శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. అనవసరమైన కార్యములను, అవసరము లేని కార్యములను వివేచించుకుంటూ కూర్చుంటే సమయము లేదు. క్రీస్తు దినము సమీపంగా ఉంది. గనుకనే శ్రేష్టమైన కళను వివేచించాలి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. సంఘములో ఉన్నటువంటి దేవుని బిడల యొక్క ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి, అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించి ఆ ప్రేమకున్నటువంటి అర్థాన్ని కూడా మార్చివేసి జీవితాలు అపవిత్రపరచుకోకూడదు. అందుకే ప్రేమ అనేది తెలివితో కూడినదై ఉండాలి, అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. అంతకంతకు ఆ ప్రేమ అభివృద్ధి పొందుతూ రావాలి. అంతకంతకు ప్రేమ అభివృద్ధి పొందుతూ రావాలి. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు, అనగా ప్రభు యొక్క రాకడ దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలి. ఇది ప్రార్థన చేస్తున్నారు ఆయన. క్రీస్తు దినమునకు అనగా ప్రభు యొక్క రాకడ దినానికి నిష్కపటులు, నిర్దోషులు కావాలి. కపటము లేని వ్యక్తులే నిష్కపటులు. ఏ దోషము లేని వ్యక్తే నిర్దోషి. మనం క్రీస్తు దినం వచ్చినప్పుడు ప్రభు యొక్క రాకడ దినం వచ్చినప్పుడు మనము నిష్కపటులమై ఉండాలి. కపటము లేని వ్యక్తులంగా మనం ఉండాలి. ప్రభు చెప్పారు పరమగీతంలో, పావురము నిష్కలంకురాలు ఒక్కతే అని చెప్పాడు ఆయన. గనుక ఆయన పావురము నిష్కలంకురాలు ఒక్కతే అని చెప్తున్నారు.
ప్రియమైన దేవుని బిడలారా, పావురము నిష్కలంకురాలు అని పావురానికి ఆయన పోల్చాడు. పావురం అనేది నిష్కలంకమైనదని మనం చూస్తున్నాం. మన జీవితములు కూడా అలా పావురము వలె నిష్కలంకముగా మార్చుకోవాలి. అన్ని పక్షుల్లో కొంచెం చేదు అనేది ఉంటుంది, కానీ పావురములో చేదు అనేది ఉండదు. అందుకే నిష్కలంకమైనది. ప్రియమైన దేవుని బిడలారా, అలా మనం క్రీస్తు దినానికి నిష్కలంకులుగా మారాలి, నిర్దోషులుగా మారాలి. ఏ దోషము మన యందు ఉండకూడదు. ఏదైనా మన మీద ఒక నేరం మోపడానికి, ఒక దోషం మోపడానికి కూడా కారణం అనేది ఉండకుండా నిర్దోషులముగా ఉండాలి. ఈయన నిర్దోషి, ఈయన నిర్దోషి. పిలాతు చెప్పాడు యేసు ప్రభు గురించి, ఈయన యందు నాకు ఏ దోషము కానరాలేదు అని. దానియేలు చెప్పాడు రాజుతో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహాల నోళ్లను మోయించి నన్ను రక్షించెను అని. ప్రియమైన దేవుని బిడలారా, ఇటు దానియేలు నిర్దోషిగా ఉన్నట్లుగాను, అటు యేసు ప్రభు నిర్దోషిగా ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. దేవుడు అబ్రహాముతో అంటాడు, నా సన్నిధిలో నీవు నడుచుచు నిర్దోషివై ఉండు అని. దేవుని సన్నిధిలో నడిచేటటువంటి మనము నిర్దోషులముగా ఉండాలి క్రీస్తు దినమునకు. ప్రియమైన దేవులారా, యేసయ్య దినము, ఆయన రాకడ దినం అతి సమీపంగా మనకు కనబడుతుంది గనుక మనము నిష్కపటులముగాను నిర్దోషులముగా ఉండాలని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఇప్పుడు ఈ వాక్యములో మీకు చెప్పాలనుకున్నటువంటి సత్యం ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, సంఘములో ఉన్నటువంటి దేవుని బిడలు శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. అలా ఒక వివేచన శక్తిని కలిగి ఉండాలి. వివేకము, వివేచన అంటే మంచి చెడుని గ్రహించే ఆ గ్రహింపే వివేచన. ఏది మంచి ఏది చెడు అనేది మనం గ్రహించాలి, అది వివేచన. ఈ వివేచన అనేది 9 ఆత్మవరములలో ఒక వరం. అది గనుక దేవుడు తన బిడలకు వివేచన వరమును ఆయన అనుగ్రహిస్తారు. ఎందుకు తన బిడలకు ఆయన వివేచన వరమును అనుగ్రహిస్తున్నారంటే, మంచి చెడు అనేది లోకములో 2 ఉంటున్నాయి. మంచిని మనం వివేచించి మంచిని తీసుకోవాలి, చెడును మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. మరి ఈ రోజున చాలామంది మంచి అవసరమే చెడు అవసరమని 2 కలగొలుపుగా తీసుకుంటున్నారు. అలా కలగొలుపుగా తీసుకుంటున్నందువల్లే జీవితాలు అపవిత్రమవుతున్నాయి, నెమ్మదిగా దేవునికి దూరం అవుతూ వస్తున్నారు. గనుక మంచి చెడు అనేది వివేచించే ఆ వివేచన శక్తి అనేది మనకు అవసరం. శ్రేష్టమైన కార్యములను దేవుని బిడలు వివేచించాలి. ఈ శ్రేష్టమైనటువంటి కార్యములు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ ఉదయకాలం మనం శ్రేష్టమైన కొన్ని కార్యములను గురించి దేవుని వాక్యములో మనం ధ్యానిద్దాం. మొదటిగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వాక్యమును చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని మందిరానికి వెళ్ళనటువంటి వారు ఉన్నారు, వారు తమ ప్రవర్తన అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి.
ఎందుకంటే మన ప్రవర్తన మీద అపనిందలు వేసేవారు అనేక మంది ఉంటారు. నీవు సినిమాలకు వెళ్ళేటప్పుడు, షికార్లకు వెళ్ళేటప్పుడు, జాతరలకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఎవరు నిన్ను అంత గమనిక చెయ్యరు. ఎప్పుడైతే నీవు దేవుని మందిరానికి వస్తున్నావో అప్పుడే నిన్ను అన్ని విధాల గమనించటం మొదలు పెడతారు. నీ మాట తీరు కానీ, నీ ప్రవర్తన విషయంలో కానీ, నీ చూపు విషయంలో కానీ, నీ వస్త్రధారణలో కానీ, నడవడికలో కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడే గమనిస్తారు. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు సినిమాలకు వెళ్తే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎవరు పెద్ద గమనించే వాళ్ళు ఉండరు. నీవు అక్కడక్కడ తిరగడానికి వెళితే ఎవరు పెద్దగా పట్టించుకోరు. దేవుని మందిరానికి ఎప్పుడైతే మనం రావడం ప్రారంభిస్తామో అప్పుడే మనల్ని గమనించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు ఏదైనా అనకూడని మాట అన్నప్పుడు, ఏదైనా మీరు చేయకూడని పని చేసినప్పుడు, మందిరానికి వెళ్తున్నావే నీవు ఇలా మాట్లాడవచ్చా, మందిరానికి వెళ్తున్నావే నీవు ఇలా ప్రవర్తించవచ్చా అంటే దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు మీ యొక్క క్రియలని ఆ మందిరానికి పోల్చి మాట్లాడుతున్నట్లుగా మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిహీనులు బలులు అర్పిస్తారు, కానీ దేవునికి ఆ బలులు సంతోషం ఉండదు. ఎందుకంటే దేవుడు బలిని కోరలేదు, కనికరమును కోరుకున్నాడు. ఆయన దేవుడు బలిని కోరలేదు, కనికరమును కోరుకున్నాడు. బలిని కోరుకునే దేవుడు కాదు మన దేవుడు, కనికరమును కోరుకునేవాడే మన గొప్ప దేవుడు. కనుక బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఇక్కడ శ్రేష్టమైన ఒక కార్యాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే ఆలకించుట శ్రేష్టం. శ్రేష్టమైన కార్యములు మీరు వివేచించాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. సంఘం వివేచించాలని. ఆ శ్రేష్టమైన కార్యములు ఏంటంటే ఆలకించుట శ్రేష్టము. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందికి ఆలకించే మనస్సు ఉండదు. ఎప్పుడు అవకాశం దొరికితే, మైకు దొరికితే అప్పుడు మాట్లాడాలా అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిర పడాలని వాక్యం చెప్తుంది. ఆలకించుట శ్రేష్టమైన కార్యం. కనుక మనందరికీ ఆలకించే ఒక చెవి ఉండాలి. ఆలకించే చెవి అనేది మనకు అవసరమని వాక్యం చెప్తుంది. సమూయేలు దేవుని మందిరములో బాలుడిగా ఉన్నప్పుడే పాలు విడవగానే తన తల్లి తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టింది. ఆ మందిరములో ప్రధాన యాజకుడిగా ఏలీ సేవ చేస్తున్నారు. ఏలీ సమూయేలుకు నేర్పించింది ఏంటో తెలుసునా? ఏలీ సమూయేలుకు నేర్పించింది ఏంటంటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పు అని నేర్పించాడు. అంటే సమూయేలుకు ఏలీ నేర్పించింది ఏంటంటే ఆలకించటం నేర్పించాడు. దేవుని మందిరములో ఉన్నటువంటి దేవుని బిడలు ఆలకించటం నేర్చుకోవాలి. ఎదురు తిరగాలంటే ఎంతోసేపు పట్టదు, ఎదురు మాట్లాడాలంటే ఎంతోసేపు పట్టదు, జ్ఞానంగా మాట్లాడి నోరు మూయించాలంటే దానికి కూడా ఎంతో సమయం పట్టదు. చమత్కారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నేర్పుతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నోరు వారేసుకొని దురుసుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఆలకించేటటువంటి వారు తక్కువగా కనబడతారు. ఆలకించేటటువంటి ఆ కార్యమే శ్రేష్టమైనదని మనకు వాక్యం చెప్తుంది. సమూయేలుకు ఏలీ అదే నేర్పించాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఒక గొప్ప సేవకుడు తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి ఏం నేర్పిస్తున్నాడంటే ఆలకించటం నేర్పిస్తున్నాడు. ఈరోజు చాలామంది చాలా రకాలుగా ఎన్నెన్నో నేర్పించే వాళ్ళు ఉన్నారు. మంచిదే, అవసరమైనవి నేర్పిస్తే అవి ఉపయోగపడతాయి. అవసరం లేని కార్యాలు నేర్పిస్తే వాటి ద్వారా ఉపయోగం ఉండదు, జీవితం నష్టమైపోతుంది. అందుకే ఆలకించటం నేర్చుకోవాలి. అలా మనం ఆలకించినట్లయితే దేవుని యొక్క శ్రేష్టమైన కార్యములను మనం పొందుకుంటాం.
యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 18, 19 వాక్యాలు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18, 19 వాక్యం. 18, 19 వాక్యము. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల, చూడండి, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును, నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. చూడండి, ఇక్కడ ఆలకించిన ఎడల, మనకి ఆలకించే ఒక చెవి ఉన్నప్పుడు, ఆలకించే ఒక స్వభావం అనేది మనకు ఉన్నప్పుడు, నీ క్షేమము అనేది నది వలె ప్రవహిస్తుంది. ఆలకించే ఒక అనుభవం మనకు ఉన్నప్పుడు నీ క్షేమము అనేది నది వలె ప్రవహిస్తుంది. మనిషి ఈ రోజున క్షేమంగా ఉండాలనుకొని కోరుకుంటాడు, క్షేమంగా బయటికి వెళ్ళాలనుకుంటాడు, తిరిగి మరలా క్షేమంగా లాభంగా రావాలని కోరుకుంటాడు. కానీ చాలామంది క్షేమంగా వెళ్ళిన వారు తిరిగి మరలా క్షేమముగా రాలేని పరిస్థితులు, రాలేనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. నీవు ఎప్పుడు క్షేమముగా నీవు వెళ్ళగలుగుతావు, క్షేమముగా రాగలుగుతావు? నీ క్షేమము నది వలె ఎప్పుడు ప్రవహించగలుగుతుంది అంటే ఆలకించినప్పుడు. ఆలకించే ఒక చెవి నీకున్నప్పుడు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఆలకించేటటువంటి ఒక స్వభావం అనేది నీకున్నప్పుడు, ఆలకించే ఒక చెవి అనేది నీకున్నప్పుడు నీ క్షేమము నది వలె ప్రవహిస్తుంది. తర్వాత అక్కడ రాయబడింది, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. నీ నీతి సముద్ర తరంగాల వలె ఉంటుంది. సముద్రంలో కొన్ని తరంగాలు, కొన్ని అలలు వస్తుంటాయి. ఆ అలలు, ఆ తరంగాలు సముద్రంలో వచ్చినప్పుడు, అది మనం చూసినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఆ అలలకి, ఆ తరంగాలకి సముద్రంలో ఉన్నటువంటి మలినమైన పదార్థములన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ తరంగాలకి, అలలకి ఏమవుతుందంటే సముద్రం అంతా కూడా శుద్ధీకరించబడి తేటగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి బురదని, మైలని ఆ తరంగాలు, అలలు ఏం చేస్తాయంటే బయటికి వేస్తాయి. నీ నీతి కూడా ఎలా ఉంటుందో తెలుసునా? నీ నీతి సముద్ర తరంగముల వలె మలినమైనది, బురద, మలినము, అనవసరమైనవన్నీ కూడా అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. నీ నీతి దేవుని నీతి వలె మార్చబడుతుంది. ఎప్పుడంటే ఆలకించే ఒక చెవి నీకున్నప్పుడు, దేవుని ఆజ్ఞలు ఆలకించేటటువంటి అనుభవం నీకున్నప్పుడు, క్షేమమేమో నది వలె ప్రవహిస్తుంటే, నీతి ఏమో సముద్ర తరంగములలో ఉంటుంది. నీ సంతానము విస్తారముగా ఇసుకరేణువులాగా విస్తరిస్తారు. విస్తారముగా నీ సంతానం విస్తరిస్తారు. వారి నామము దేవుని సన్నిధిలో కొట్టివేయబడకుండా, మరువబడకుండా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లల యొక్క పేరు దేవుని సన్నిధిలో మరువబడకుండా, కొట్టివేయబడకుండా అది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడంటే ఆలకించేటటువంటి ఒక అనుభవం నీకు ఉన్నప్పుడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వాక్యాన్ని గమనించినప్పుడు, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 12వ వాక్యం. ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారచేయుతును. ఆలకించుడి, నదివలే సమాధానాన్ని ప్రవహింపజేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించే ఒక అనుభవం నీకున్నప్పుడు ఒక సమాధానాన్ని దేవుడు ప్రవహింపజేస్తాడు. మనిషికి రోజున సమాధానం అనేది పొదువై ఉంటుంది. సమాధానం అనేది లేదు. చాలా కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ ఒకరి ఎడల ఒకరికి సమాధానం లేదు. అసమాధానమే అధికంగా ఏలుబడి చేస్తుంది. కానీ సమాధానం అనేది ఉండట్లేదు. ఎందుకు సమాధానం లేకుండా పోతుందంటే ఆలకించే అనుభవం లేదు.
దేవుని మాటని ఆలకించే ఒక అనుభవం ఉన్నప్పుడు సమాధానం అనేది నదివలే ప్రవహిస్తుంది. దుష్టులకు సమాధానం ఉండదు, దుష్టులకు నెమ్మది ఉండదు, పాపము చేయువారికి సమాధానం ఉండదు, వ్యాధితో ఉన్నటువంటి వారికి సమాధానం అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరికీ యేసు ప్రభు సమాధానం కలగజేశాడు. పామరాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పాపములన్నింటినీ యేసు ప్రభు క్షమించాడు. ఆమె వెళ్ళేటప్పుడు చెప్పారు, సమాధానము కలిగిన దానమై వెళ్ళు. పాపము ఆమెలో ఉన్నంతకాలం ఆమెకు సమాధానం లేదు. పాపం ఎప్పుడైతే క్షమించబడిందో, ఆమె పాపం ఎప్పుడైతే తొలగిపోయిందో, అప్పుడు యేసు ప్రభు చెప్పారు, సమాధానంగా వెళ్ళు అని చెప్పారు. ఆమెలో ఉన్నటువంటి ఆ పాపమంతా కన్నీరు విడిచి యేసు ప్రభు యొక్క పాదాలు తడిపినప్పుడు ఆమె కన్నీటిలోని ఆమె పాపమంతా కూడా ఆయన పాదాల మీద పడింది. యేసు ప్రభుని లోకానికి పరిచయం చేసేటప్పుడు యోహాను చెప్పాడు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఆ పాపాత్ములైన స్త్రీ యొక్క పాపమంతా కన్నీటి ద్వారా ఆయన పాదముల మీద పడితే ఆ పాపమును ఆయన మోసుకొని వెళ్ళాడు. కల్వరికి ఆ పాపాన్ని మోసుకొని వెళ్ళాడు. అక్కడ ఆయన రక్తము చిందించాడు. ఆయన చిందించిన రక్తముతో ఆ పాపము కడగబడి శుద్ధీకరించబడుతుంది. ఆ తర్వాత ఆమె కలిగింది ఏంటంటే సమాధానం అనేది ఆమె కలిగింది. ఆలకించండి, క్రీస్తు రక్తముతో పాపాలు క్షమించబడతాయి. ఆ పాపాలు క్షమించబడితే నదివలే సమాధానం మీ హృదయములో, మీ కుటుంబములో, సంఘములో, సమాజములో ప్రవహిస్తుంది. ఆలకించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం కావాలని దేశమంతా చుట్టుకొని వస్తే సమాధానం కలగదు. సమాధానం కొరకని ఏదో దేశాలకు వెళ్ళి మనం ఆనందంగా గడిపితే సమాధానం కలగదు. సమాధానం అనేది దొరుకుతుంది అంటే దేవుని యొక్క స్వరం ఆలకించే చెవి నీకున్నప్పుడు సమాధానం అనేది నదిలాగా ప్రవహిస్తుంది. గనుక ఆ సమాధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఆమెకి ఇచ్చారు. వ్యాధితో బాధపడుతూ ఉంది ఒక స్త్రీ. 12 సంవత్సరాల నుంచి ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థతను ఉందండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నువ్వు సమాధానంగా వెళ్ళు. వ్యాధి తన శరీరములో ఏలుతున్నంత సేపు ఆమెకు సమాధానం లేదు. ఒక వ్యాధి, ఒక బలహీనత అనేది మనిషికి సమాధానం ఇవ్వదు. రోగముతో ఉన్న ఒక వ్యక్తి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి నెమ్మది ఉండదు, ఆ కుటుంబానికి సంతోషము, సమాధానం ఉండదు. ఎప్పుడైతే ఆ వ్యాధి నుంచి అతను విడుదల పొందుతాడో అప్పుడు ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి ఒక సమాధానం అనేది వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా వ్యాధిని పోగొట్టుకొని సమాధానంగా ఉండాలని, సమాధానం పొందుకోవాలని ఎన్నో విధాలుగా ఆమె ప్రయాసపడి ప్రయత్నం చేసింది. తిరగని హాస్పిటల్ అంటూ లేదు, చేయించని వైద్యం అంటూ లేదు. ఆమె అందరి దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించింది. ఎక్కడ వ్యాధి తొలగిపోలేదు, ఆమెకు సమాధానం కలగలేదు. చివరికి ఆమె డబ్బంతా ఖర్చు చేసుకొని ఆమె అనుకుంది ఏంటంటే, నేను యేసు ప్రభు దగ్గరికి వెళతాను, ఆయన వస్త్రపు చెంగుని నేను ముట్టుకుంటాను, అప్పుడు నాకు ఈ రోగం తొలగిపోతుందని ఆమె తనలో తాను అనుకొని యేసు ప్రభు వస్త్రములో ఒక స్వస్థత ఉన్నదని ఆమె పూర్తిగా నమ్మకం ఉంచింది. అలాగే వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళిపోయింది. ఆమెకు స్వస్థత కలిగినట్టుగా, ఆరోగ్యం వచ్చినట్టుగా ఆమె గ్రహించుకుంది. యేసు ప్రభు ముట్టుకున్నందువల్ల ఆయన ఎవరో నన్ను ముట్టుకున్నారు, ప్రభావం విడలిందని చెప్తే ఆమె భయముతో వణుకుతూ యేసు ప్రభు ఎదుటికి వచ్చింది. అప్పుడు ఆయన చెప్పారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానంగా వెళ్ళు. సమాధానం అనేది యేసు ప్రభు స్వస్థత మనకు అనుగ్రహించినప్పుడు ఆ సమాధానం అనేది మనకు కలుగుతుంది. మరి మనిషి అనుకుంటాడు, నా శరీరములో బలహీనత, అనారోగ్యం, రోగం తొలగిపోతే నాకు సమాధానం కలుగుతుంది గనుక ఆ రోగాన్ని తొలగించుకోవడానికి ఎన్నో విధాలుగా అతను ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన
డాక్టర్లందరికీ మించినటువంటి ఒక డాక్టరే మన ప్రభువైన యేసుక్రీస్తు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. దానికి సమానమైన ఆజ్ఞనే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేను తప్ప వేరొక డాక్టర్ నీకు ఉండకూడదు. నేనే నిన్ను స్వస్థపరిచే డాక్టర్ని. నేనే నీకు మంచి వైద్యుడను. నీ స్వస్థత కొరకే, నీ ఆరోగ్యము కొరకే, నీలో ఉన్న రోగములని తొలగించి నిన్ను బాగు చేయటం కొరకే నేను గాయములు పొంది ఉన్నాను. నేను పొందిన గాయముల ద్వారా నీవు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత ఉన్నది. నీవు విశ్వసిస్తే చాలు, ప్రభు నీకు స్వస్థతను అనుగ్రహిస్తారు. ఆ స్వస్థతతో పాటు ఆయన సమాధానము నది వలె నీలో ప్రవహిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించుడి, నది వలె సమాధానమును ప్రవహింపజేస్తారు. కనుక దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు సమీపించి ఆలకించటం శ్రేష్టం. సమీపించి ఆలకించటం శ్రేష్టం. ఎందుకనగా నీ క్షేమము నది వలె పారుతుంది. నీ నీతి సముద్ర తరంగముల ఉంటుంది. నీ సంతతి విస్తరిస్తుంది. కొట్టివేయబడక మరువబడక దేవుని సన్నిధిలో నీ సంతానం ఉంటుంది. సమాధానము నది వలె పారుతుంది. అందుకే ఆలకించే ఒక చెవి కావాలి. సమూయేలుకి ఏలీ నేర్పించింది, ఆలకించటం నేర్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే సమూయేలు ఆలకించాడు. దేవుడు తనతో మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన పెద్దవాడైనప్పుడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. న్యాయము తీర్చుతూ వచ్చాడు. యాజకత్వపు సేవలు జరిగిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడలారా, యాజకత్వపు సేవ అనేది ఒక లేవి గోత్రానికి ఇవ్వబడింది. అలాగే న్యాయము తీర్చాలి, న్యాయాధిపతులుగా ఉండాలి, రాజులుగా ఉండాలి, ఏలాలంటే అది యూదా గోత్రానికి ఇవ్వబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వబడింది. కానీ సమూయేలులో 3 అనుభవాలు చూస్తాం. అయ్యే 3 అనుభవాలు యేసు ప్రభువులో కూడా చూస్తాం. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకు ఇలా 3 అనుభవాలు సమూయేలుకి ఇవ్వబడ్డాయి అంటే ఆలకించే ఒక చెవి ఉంది గనుక ఆలకించే ఒక చెవి నీకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సంతతిని దేవుడు విస్తరింపజేస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ కార్యమును, శ్రేష్టమైన రెండవ కార్యాన్ని మనం వివేచించాలి. ఆదికాండము 2వ అధ్యాయము 12వ వాక్యం. ఆదికాండము 2వ అధ్యాయం 12వ. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. పై వాక్యం కూడా. మొదటి దాని పేరు బీషోను, అది హవీలా దేశము చుట్టూ పారుతుంది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. మనం ఇక్కడ ఒక శ్రేష్టమైన బంగారాన్ని మనం చూస్తున్నాం. శ్రేష్టమైన ఒక బంగారం మనం చూస్తున్నాం. ఇది మనం వివేచించాలి. శ్రేష్టమైన బంగారాన్ని మనం వివేచించాలి. దేవుడైన యెహోవా ఏదెనునందు ఒక తోట వేశాడు. ఆ తోటను తడపడానికి ఒక నది అక్కడ ప్రభు కలుగచేశాడు. ఆ నది 4 శాఖలుగా మారింది. మొదటి దాని పేరు బీషోన్, రెండవ దాని పేరు గీహోన్, మూడవ దాని పేరు హిద్దెకేలు, 4వ దాని పేరు యోప్రటిస్. ఈ 4 మిక్కిలి గొప్ప నదులుగా ప్రవహించినాయి. మొదటి నది హవీలా అనే దేశమంతటిని చుట్టి ఆ నది ప్రవహిస్తుంది. హవీలా దేశమంతటిని చుట్టి ఆ నది ప్రవహిస్తుంది. ఆ నది ప్రవహించినటువంటి ఆ ప్రాంతంలో బంగారం పండుతుంది. ఆ నది ప్రవహించిన ప్రాంతంలో బంగారం పండుతుంది. ఇప్పుడు మీకు దగ్గరలో కృష్ణానది ఉంది.
ఈ కృష్ణానది ప్రవహించినటువంటి ఆ ప్రాంతం అంతటా ఏం పండుతుంది? వరి పండుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క మొదటి నది పీషోను అనే నది ప్రవహించినటువంటి హవీలా దేశం చుట్టూ అది తిరిగి ప్రవహిస్తుంది. అది ప్రవహించినటువంటి ఆ ప్రాంతంలో ఏం పండుతుందంటే బంగారం పండుతుంది. ఆ బంగారము శ్రేష్టమైనది. ఆ బంగారం ఎలాంటిది? అది శ్రేష్టమైన బంగారం. గనుక మనం దీనిని వివేచించాలి. ఏదేనులో బయలుదేరుతుంది ఈ నది. ఇది 4 శాఖలుగా మారిపోతుంది. ఏదేను అంటే అర్థం ఏంటంటే ఉల్లాసము అని. ఏదేను అంటే ఉల్లాసము అని. మనం ఎప్పుడూ ఉల్లాసముగా సంతోషంగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఎల్లప్పుడూ మనం ఉల్లాసంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. ఇది నేను మీకు చెప్పడం చాలా తేలికే. కానీ ఇది నేను కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే అది కష్టమే. ఎందుకంటే కొన్ని పరిస్థితుల గుండా మనం దాటి వెళ్తాం, కొన్ని సమస్యలు మనం ఎదిరించి వెళ్తాం. అలా కొన్ని పరిస్థితుల్లో మనం నడిపించబడేటప్పుడు మన సంతోషంగా ఉండలేము, ఉల్లాసంగా ఉండలేము. మన సంతోషము మన ఉల్లాసాన్ని మనం కోల్పోతూ వస్తాం. అయితే ఇక్కడ మనం ఉల్లాసముగా ఆనందంగా ఉండాలని వాక్యం చెప్తుంది. పౌలు కూడా అదే చెప్తారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి సంతోషించండి అని. యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మలో ఆనందించేవాడు, ఆయన సంతోషించేవాడు. కనుక మనమును ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా మనం ఉండాలని వాక్యం చెప్తుంది. కనుక ఇది ఏదేనులో ప్రారంభించబడుతుంది, ఉల్లాసముగా ప్రారంభించబడుతుంది. ఈ నదికి ఒక పేరు ఉంది, అది పీషోను. పీషోను అంటే అర్థం ఏంటంటే సమృద్ధి అని. సమృద్ధి అని అర్థం. ఈ నది ఎలా పారుతుందంటే సమృద్ధిగా పారుతుంది. ఆ నదిలో ఉన్నటువంటి సమృద్ధిగా ఉంటుంది. కొన్ని నదులు ఉంటాయి, ఆ నదులు వర్షాకాలంలోనే ప్రవహిస్తాయి. వర్షాలు లేకపోతే మరలా ఆ నదులు ఏమవుతాయంటే ఎండిపోతాయి, అక్కడ నీరు దొరకదు, సమృద్ధి అనేది ఉండదు. ఆ నీరు ప్రవహించినటువంటి ఆ సంవత్సరమే అక్కడ పంట పండుతుంది, తర్వాత అక్కడ పంట ఉండదు. కొన్ని నదులు జీవనదులు అని ఉంటాయి, అవి ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. వర్షాల కాలంలో వర్షాలు కురిసి ఆ నది ప్రవహిస్తుంది. ఎండాకాలంలో మంచు కురిసి మంచు కరిగిపోయి ఎండకి ఆ నదులు ప్రవహిస్తాయి. వాటిని జీవనదులు అంటారు. కనుక పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరున్నది, జీవజలముల నది అని పేరున్నది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా శీతాకాలమైనా ఏ కాలమైనా సరే పరిశుద్ధాత్మ ప్రవాహం అనేది సమృద్ధిగా ప్రవహించాలి, సమృద్ధిగా ప్రవహిస్తూ ఉండాలి. ఈ నది సమృద్ధి, ఆ పేరుకి అర్థం ఏంటంటే పీషోను అనే పేరుకి అర్థం ఏంటంటే సమృద్ధి అని. ఆ నది ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహిస్తుంది. సమయం అనేది లేదు, అసమయం అనేది లేదు, కాలములతో పని లేదు. అది సమృద్ధిగా ప్రవహిస్తుంది. అది ఎక్కడ ప్రవహిస్తుంది తెలుసిన? హవీలా దేశం అంతటిని చుట్టి ప్రవహిస్తుంది. హవీలా అంటే అర్థం ఏంటంటే వేదనలు, శ్రమలు. వేదనలు, శ్రమలు. వేదన అనేది వస్తుంది, వేదనలు అనేది కలుగుతాయి, శ్రమలు అనేవి వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవాలు ఇవన్నీ మనకి ఎదురవుతాయి. అయితే ఈ నది ప్రవహిస్తుంది కదా, హవీలా దేశం అంతా ప్రవహిస్తుంది కదా. వేదనలలో ఉన్నటువంటి అనుభవాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ నది సమృద్ధిగా ప్రవహిస్తుంది. ఎందుకో తెలిసిన? ఒక వేదన అనేది మన హృదయంలో ఉన్నప్పుడు మనకు దుఃఖం ఉంటుంది. వేదన అనేది మన హృదయంలో ఉన్నప్పుడు మనకు కొన్ని విచారాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం, కన్నీటి అనుభవాలు ఉంటాయి. ఎప్పుడైతే పీషోను అనే నది సమృద్ధిగా ప్రవహిస్తుందో, ఆ నది ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే నదీ తీరమందలి ఎలా ఉంటుందంటే ఒక చల్లదనం అనేది ఉంటుంది. మనకి ఇక్కడున్న వాతావరణం వేరుగా ఉంటుంది. ప్రవహించే నది దగ్గరని మనం సమీపించేటప్పుడే మనకు ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. అలాంటి ఒక వేదనలు, బాధలు,
ఇరుకు ఇబ్బందుల మధ్యలో ఈ నది ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ చల్లబడిపోతాయి, ఒక ప్రశాంతమైన వాతావరణం అనుగ్రహించబడుతుంది. ఆ వేదనలు శోధనలు ఇవన్నిటినీ తొలగించేదే ఈ ఫీషోను నది. అది సమృద్ధిగా ప్రవహిస్తుంది. అది ప్రవహించిన చోటంతా ఏమవుతుందో తెలుసిన, బంగారం పండుతుంది. బంగారం పండుతుంది. ఆ బంగారం ఎలాంటిదంటే అది శ్రేష్టమైన బంగారం. అది అంతమొందిది ఎక్కడ అంతమొందుతుందంటే ఓఫీర్ అనే దగ్గర అంతమొందుతుంది. అది ఎక్కడ అంతమొందుతుందండి? ఓఫీరు అనే దగ్గర అంతమొందుతుంది. రాణి ఓఫీరు అపరంజిని ధరించుకొని రాజు కుడి పార్శ్వన నిలబడుతుంది. అంటే ఈ నది ప్రవహించి అంతమొందేది ఎక్కడంటే ఓఫీర్ అనే ప్రాంతంలో అంతమొందుతుంది. రాణి ఓఫీర్ అపరంజిని ధరించుకొని ఆమె ఏమవుతుందంటే, ఓఫీర్ అపరంజి అంటే ఇక్కడ పండుతున్న ఈ బంగారమే, మేలిమి బంగారమే అపరంజి అంటే. ఆ బంగారముతో ఆమె అలంకరించుకొని ఆమె ఎక్కడ నిలబడిందంటే రాజు కుడి పార్శ్వన. ప్రియమైన దేవుని విడలారా, అనేకమైన వేదనలు, శ్రమలు, ఇరుకు ఇబ్బందులు గుండా మనం ప్రయాణం చేసి పరిశుద్ధాత్మ అనుభవంలో మనం నడిపించబడి మనం ముగింపుకు వచ్చేసరికి అక్కడ పండిన బంగారంతో మనం అలంకరించుకొని ఎక్కడికి వెళ్తున్నామంటే రాజులకు రాజైన ప్రభువైన యేసయ్య కుడిపార్శ్వన మనం నిలబడుతున్నాం. గనుక అక్కడ పండుతున్న ఆ బంగారం అనేది శ్రేష్టమైనది. బంగారం అనేది మనకు తెలుసు, అది విశ్వాస జీవితానికి సూచనగా కనబడుతుంది. నశించిపోయే శుద్ధ సువర్ణము అగ్ని పరీక్షల వలన అది పరీక్షించబడి శుద్ధముగా మారుతుంది, అమూల్యమైనదిగా మారుతుంది. అలాగే మీ విశ్వాసము కూడా అనేక విధాలైన శోధనల గుండా, శ్రమల గుండా నడిపించబడి పుటము వేయబడినప్పుడు అమూల్యమైన విశ్వాసముగా మార్చబడుతుంది. గనుక అక్కడ బంగారమును విశ్వాసమునకు పోల్చి పేతురు చెప్పాడు. ఆ వాక్య ఆధారముతోనే బంగారము అనేది విశ్వాసానికి సూచనగా ఉంటుంది. ప్రియమైన దేవుని విడలారా, ఈ బంగారు అనేది శ్రేష్టమైనది, అనగా అది అమూల్యమైనటువంటి విశ్వాసం. ఈ అమూల్యమైనటువంటి విశ్వాసము ఒక పరిపూర్ణతలోనికి మనం నడిపిస్తుంది. అది క్రీస్తు యేసు కుడిపార్శ్వన మనం నిలబడడానికి ఈ విశ్వాస జీవితమే మనకు సహాయం అవుతుంది. ఆమె ఓఫీరు అపరంజితో అలంకరించుకుందంటే అమూల్యమైన మేలిమి బంగారముతో ఆమె అలంకరించుకుంది. పెళ్లి కుమార్తె అయిన సంఘం అమూల్యమైన బంగారముతో అలంకరించుకోవాలి, అపరంజితో అలంకరించబడాలి. యేసు క్రీస్తు కుడిపార్శ్వన నిలబడాలి. బంగారం అమూల్యమైన ఇష్టమైన బంగారం. కొన్ని పిచ్చి బంగారాలు ఉంటాయి. కొన్ని పిచ్చి బంగారం చాలామంది ఏం చేస్తారంటే అది శ్రేష్టమైన బంగారం అన్నట్టుగా చాలామంది పిచ్చి బంగారం పిచ్చి బంగారంతో అలంకరించుకొని తిరుగుతూ ఉంటారు. ఒరిజినల్ బంగారం కంటే కూడా పిచ్చి బంగారం మరింత ప్రకాశించి కాంతివంతంగా కనబడుతుంది, పిచ్చి బంగారం. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ పిచ్చి బంగారానికి ఉన్నటువంటి ఆ యొక్క పూత అంతా కూడా తొలగిపోతూ వస్తుంది. ఆ తర్వాత అది ఎలా ఉంటుందంటే అది ఇక పాడైపోతుంది. అది అంత ఆకర్షణీయంగా, అంత అందంగా ఉండదు. కొంతమంది జీవితాలు అమూల్యమైన విశ్వాసంతో అలంకరించుకుంటున్నారు, అది శ్రేష్టమైన బంగారం. కొంతమంది జీవితాలు పిచ్చి బంగారంతో అలంకరించుకుంటున్నారు, అది అమూల్యమైన విశ్వాసం కాదు, అది అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉంటుంది. అందుకే వీళ్ళు పిచ్చి బంగారంతో అలంకరించుకొని కొద్ది రోజులకంతా ఆ పూత కోటింగ్ వెళ్ళిపోగానే వీళ్ళు ఏమైపోతారంటే పిక్చర్లు అయిపోతారు. పిచ్చి బంగారం అలంకరించుకున్న వాళ్ళందరూ పిక్చర్లు అయిపోతారు. కానీ మేలిమి బంగారం అనేది అమూల్యమైన విశ్వాసంతో అలంకరించుకున్న వాళ్ళు ప్రభు యొక్క కుడిపార్శ్వన నిలబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంగారం శ్రేష్టమైనది అంటే అది అమూల్యమైనటువంటి విశ్వాస జీవితం. ఇలాంటి జీవితం మనం చేయాలి. సంఘము శ్రేష్టమైన బంగారమును గురించి వివేచించాలి. పిచ్చి బంగారం ఏంటి, శ్రేష్టమైన బంగారం ఏంటి అని వివేచించాలి. అలా వివేచన శక్తి ఉండాలి. మన విశ్వాస జీవితంలో అరకొరగా మనం ఉండకూడదు. విశ్వాస జీవితం అనేది మలినం కాకూడదు. విశ్వాస జీవితం అనేది భ్రష్టు పట్టకూడదు. విశ్వాస జీవితంలో అపవిత్రత అనేది ఉండకూడదు.
మన విశ్వాస జీవితం అనేది అమూల్యమైనదిగా ఉండాలి. అలా అమూల్యమైన విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలి. అందుకే శ్రేష్టమైన బంగారాన్ని మనం ఏం చేయాలంటే వివేచించాలి. ఈ శ్రేష్టమైనటువంటి బంగారము, అమూల్యమైన విశ్వాసం అనేది ఎక్కడ దొరుకుతుందంటే అది ఏదేనో తోటలో నుండి ఒక నది బయలుదేరుతుంది. దాని పేరు ఫీషోను. అది హవీలా దేశం అంతా చుట్టి ప్రవహిస్తుంది. అది ప్రవహించిన చోటనే అమూల్యమైనటువంటి ఆ విశ్వాసం అనేది దొరుకుతుంది. అదే పరిశుద్ధాత్మ జీవనది ఉన్నది. ఆ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో, ఆ నది ఎక్కడైతే పారుతుందో, ఆ నది పారుచున్న ప్రతి చోట అమూల్యమైన విశ్వాసం ఉంటుంది. ఎక్కడైతే ఆ నది ఉండదో అక్కడ ఎండిపోయి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మని జీవనది లేని చోట ఎండిపోయి ఉంటాయి ఆ పరిసర ప్రాంతాలన్నీ. గనుక సమృద్ధి అనేది ఉండదు. ప్రేమైన దేవుని విడల మనం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉల్లాసంగా ఉండాలంటే ఒక పరిశుద్ధాత్మ నది మనలో ప్రవహించాలి. ఆ నది ప్రవహిస్తే బంగారు పండుతుంది. మీ పొలంలోనికి ఒక కాలువ వచ్చి ఆ కాలువ పారి మీ పొలమంతా పారి పంట ఇచ్చినట్టయితే, బంగారం పండినట్లయితే అది మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. నీ పొలంలో పండే పంట బంగారం పండితే నీకెంతో ఆనందంగా ఉంటుంది. నా పొలం ఈ సంవత్సరం బంగారం పండింది, నా పొలం ఈ సంవత్సరం బంగారం పండింది అని నీకెంతో సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా నీ పొలములో పండే పంట కొయ్యకాళ్ళు పండినాయి అనుకోండి, అది సంతోషమా? గులకరాళ్ళు పండినాయి అనుకోండి, అది సంతోషమా? ఇసుక తెప్పలు వచ్చినాయి అనుకోండి, అది సంతోషమా? అవి మనిషికి సంతోషం ఇవ్వదు. పరిశుద్ధాత్మ నది ఏ సంఘంలో అయితే జీవనదిగా రాత్రింబవళ్ళు ప్రవహిస్తుంటుందో అక్కడ బంగారం పండుతుంది. అది కూడా శ్రేష్టమైన బంగారం పండుతుంది. అందుకే ఈ శ్రేష్టమైన బంగారమును మీరు వివేచించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక కార్యాన్ని మనం వివేచిద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వాక్యమును చదువు. చూడండి, ఇక్కడ ఆషేరు గురించి యాకోబు దీవించేటప్పుడు, తన కుమారుడైన ఆషేరుని గురించి దీవించేటప్పుడు చెప్తున్నారు. ఆషేరు యొద్ద శ్రేష్టమైన ఆహార పదార్థము కలదు. శ్రేష్టమైన మరొక కార్యం ఏంటంటే ఆహార పదార్థం. ఈ శ్రేష్టమైన ఆహార పదార్థము అది ఆషేరు దగ్గర ఉంది. రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇవ్వగలుగుతాడు. ఆషేరు యాకోబు యొక్క కుమారుడు. లేయా దాసి అయినటువంటి జిల్ఫాకు పుట్టిన రెండో కుమారుడు ఆషేరు. ఈ ఆషేరు పుట్టినప్పుడు లేయా ఏం చెప్పిందంటే, నన్ను అందరూ భాగ్యవతి అంటారు. ఆషేరు పుట్టినప్పుడు ఆమె చెప్తుంది, నన్ను అందరూ ఏమంటారు? భాగ్యవతి అంటారు. ఎందుకంటే నాకు మరొక కుమారుడు కలిగాడు, ఇది దేవుడిచ్చిన భాగ్యము, గనుక నన్ను అందరూ భాగ్యవతి అంటారు అని చెప్పి ఆ కుమారునికి ఆషేరు అని పేరు పెట్టింది. ఆషేరు అంటే అర్థం ఏంటంటే భాగ్యము అని. భాగ్యము అని అర్థం. మరొక పేరు సౌఖ్యము, ఇంకొక పేరు సంతోషము. ఆషేరు అనేటటువంటి ఆ పేరుకు అర్థము సౌఖ్యము, భాగ్యము, సంతోషం. సౌఖ్యముగా ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచుండాలి. సుఖముగాను సౌఖ్యముగా ఉండాలి. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అదే సమయంలో సుఖంగా ఉండాలి, సౌఖ్యముగా ఉండాలి. సౌఖ్యముగా ఆత్మీయమైన బిడలు సౌఖ్యముగా ఉండాలి. భాగ్యము, భాగ్యము అంటే ధన్యత, ధన్యత అంటే భాగ్యము. దేవుని మందిరములో మనం గడుపుటయే ధన్యత. అది ఎన్ని దినాల కంటే శ్రేష్టమైన ధన్యత? ప్రియమైన దేవుని బిడలారా, ఒక్క దినము గడిపితేనే 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అదే ఒక గొప్ప ధన్యత, సంతోషం.
ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇది యాకోబు తన కుమారుడు తర్వాత దినాల్లో ఏ విధంగా ఆశీర్వదించబడతాడు అనే విషయాన్ని ఆయన చెప్పి కుమారుని దీవించాడు. ఇశ్రాయేలులు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు నుండి ఆషేరు గోత్రానికి కర్మేలు పర్వత దిగువ ప్రాంతంలో మధ్యధర సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న భూభాగము అతని గోత్రానికి ఇవ్వబడింది. అతనికి ఇవ్వబడినటువంటి ఆ భూభాగములో ధాన్యము, ద్రాక్ష, ఒలీవ ఇవి సమృద్ధిగా పండుతాయి. ధాన్యము అంటే గోధుమలు లేక యవలు పండుతాయి. ద్రాక్ష తోటలు కలిగిన ప్రాంతాలు అవి. ఒలీవ తోటలు కలిగిన తాలు గనుక నూనె సమృద్ధిగా దొరుకుతుంది. అందుకే తర్వాత మోషే ఆయన ఆశీర్వదించేటప్పుడు చెప్తాడు, ఆషేరు తన పాదములను తైలములో ఉంచుతాడని చెప్తాడు. అంటే తైలము, నూనె సమృద్ధిగా ఉంటుంది. ద్రాక్షారసం ఎక్కువగా అక్కడ ప్రవహిస్తుంది. ఆషేరుకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ప్రాంతములో ధాన్యం పండుతుంది సమృద్ధిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. నీకు ఇవ్వబడినటువంటి ఆ భూభాగములో ధాన్యం పండాలి, ద్రాక్ష తోటలు సమృద్ధిగా ఉండాలి, ఒలీవ తోటలు ఉండాలి. అక్కడ ధాన్యము అనేది దేవుడు మనకిచ్చినటువంటి ధాన్యం అనే దేవుడు మనకిచ్చినటువంటి ఆహారం. అది దేవుని యొక్క వాక్యం. అది ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉన్నది అంటే దేవుని వాక్యం అనే ఆహారం సమృద్ధిగా ఉంది. అది మనం వివేచించాలి. అక్కడ ద్రాక్షారసము సమృద్ధిగా ప్రవహిస్తుంది. ద్రాక్షారసం అనేది ప్రభైన యేసు క్రీస్తుల నుండి వచ్చేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సంతోషముతో నిండిన అనుభవాలవి. నేనే నిజమైన ద్రాక్షావల్లిని, యేసు ప్రభువే నిజమైన ద్రాక్షావల్లి. గనుక ఆ ద్రాక్షావల్లి ఫలములు ఫలించి ఆ ఫలములు పిండితే ఆ ద్రాక్షారసం ఒక పాత్రలోనికి వచ్చింది. ఆ పాత్రను ఎత్తిపట్టి చెప్పాడు, ఇది నా రక్తం. నిజమైన ద్రాక్షావల్లిలో నుండి వచ్చినటువంటి ఆ ద్రాక్షల రక్తం ఇది. ఇది మీరు పానము చేయండి, మీరు నిత్య జీవం కలిగిన వారు అవుతారు. ద్రాక్షారస పానం అనేది రాజుల దగ్గర ఉంటారు. ద్రాక్షారస పాత్ర అందించే వాళ్ళు. చదువుకున్న వాక్యములో ఆషేరు రాజులకి మధుర పదార్థములను ఇవ్వగలుగుతాడు. ఆయన దగ్గర పండించబడుతున్నటువంటి ఆహార పదార్థాలు ద్రాక్షారసము, తైలము, అది రాజనగరం వరకు వెళ్తుంది. అది రాజులకు ఇవ్వబడుతుంది. అంత గొప్పగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. శ్రేష్టమైన ఆహార పదార్థాలు అక్కడున్నాయి. శ్రేష్టమైన ఆహార పదార్థాలు అక్కడున్నాయి. కనుక మనం ఆషేరు దగ్గర ఉన్న శ్రేష్టమైన పదార్థాలను వివేచించాలి. కానీ అక్కడక్కడ సద్ది పాడుబడిపోయినటువంటివి, సద్దిపడిపోయినవి, పురుగు పట్టినవి, అక్కడక్కడ ఫుడ్ ఇన్ఛార్జి వాళ్ళు ఆహారాన్ని పరీక్షించే వాళ్ళు వెళ్తుంటారు. హోటళ్ళకు పరీక్షించి వాళ్ళు అక్కడక్కడ మలినమైపోయినటువంటి ఆహార పదార్థాలు, 2 రోజుల క్రితం వండినటువంటి చపాతి, 4-5 రోజుల క్రితం వండినటువంటి కూరలు ఫ్రిడ్జుల్లో పెట్టి అవి తీసుకొచ్చి హోటల్లో వచ్చిన వాళ్ళకి పెడుతుంటారు. అవి ఎప్పుడో పాడైపోయి ఉంటాయి, వాటిలో బ్యాక్టీరియా చేరి ఉంటుంది, ప్రజలకు రోగాలు, వ్యాధులు వస్తాయని ఈ ఆహార పదార్థాలని పరీక్షించేటటువంటి అధికారులు వెళ్ళి వాటన్నిటిని బయటకు తీసుకొచ్చి దెబ్బలు పడేస్తూ ఉంటారు. కనుక చాలామంది ఏం చేస్తారంటే శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్న ఆషేరు భూభాగానికి, ఆషేరు యొద్దకు రారు. ఎప్పుడో వండి పెట్టినవి, కుళ్ళిపోయినాయి, పురుగు పట్టినట్టు ఉంటాయి చూడండి, బ్యాక్టీరియా ఉన్నాయి, వాటి కొరకు ప్రయాసపడి వెళ్తుంటారు పరుగులు ఎత్తుకుంటా. అవి తిని అనారోగ్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు, అవి తిని వ్యాధులు తెచ్చిపెట్టుకుంటారు, రోగాల పాలవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఆయనకి ఇవ్వబడిన భూభాగములో ధాన్యం పండుతుంది, గోధుమలు పండుతాయి, యవలు పండుతాయి. గోధుమల గురించి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. యజమానుడు ఏం చేశాడంటే దాసుల్ని పంపించి పొలంలో గోధుమలు విత్తి రమ్మన్నారు. వాళ్ళు గోధుమలు విత్తి వచ్చిన తర్వాత పడుకొని నిద్రపోయారు. ఆ రాత్రి వీళ్ళు ఇటు రాగానే
దుష్టుడు అటు వెళ్ళి గురుగులను విత్తాడు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి చూస్తే గోధుమలు మొలిచినాయి, గోధుమల మధ్యలో గురుగులు కూడా మొలిచినాయి. వాళ్ళు చెప్పారు, మేము గోధుమలే విత్తాం, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయో మాకు తెలియదు. యజమానుడు చెప్పాడు, అది శత్రువు చేసిన పని. మీరు గోధుమలు ఇచ్చారా? ఇక మీరు గోధుమలు ఇచ్చిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తేదాకా మీరు మెలకువతో లేరు. మీరేం చేస్తున్నారు? విత్తేమో పని అయిపోయింది అనుకొని వచ్చి పడుకొని నిద్రపోయారు. మీరు నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే దుష్టుడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే వాడు గురుగులు విత్తాడు. అయితే మేము ఇప్పుడు వీటిని తీసి పారవేసేదంటే అప్పుడు ఆయన అన్నాడు, మీరు గురుగులు తీసేటప్పుడు గోధుమలను కూడా మీరు పెళ్ళగిస్తారు, అందుకే తీయొద్దు. గురుగుల్ని గోధుమల్ని రెండింటినీ సమానంగా ఎదగనివ్వండి. ఈడు దుష్టుడు కదా, ఈడు గురుగులు కదా, వీళ్ళు కూడా ఎందుకు ఇక్కడ, వీళ్ళని పంపించే పోయింది కదా, సంఘం నుంచి తరిమేస్తే పోతుంది కదా అని అనుకుంటారు. లేదే, రెండు ఎదగనివ్వండి. గోధుమలను ఎదగనివ్వండి, గురుగులను ఎదగనివ్వండి. ఒక దినం వస్తుంది. ఏంటి ఆ దినం అంటే కోతకాలం వస్తుంది. కోతకాలం వచ్చినప్పుడు గోధుమలను గురుగులను అప్పుడు వేరు చెయ్యండి. దాని వివరణ ఇచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలిసిన, ఈ గోధుమలు దేవుని రాజ్య సంబంధులు అని చెప్పాడు. దేవుని రాజ్య సంబంధులు. ఆషేరుకి ఇవ్వబడినటువంటి భూభాగములు పండుతున్నాయి. దాని ఆత్మీయమైన అర్థం ఏంటంటే దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలు. దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలే మనకు ఆహారం. అది శ్రేష్టమైన ఆహారం. అది ఆషేరు యొద్ద కలదు. దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలు. ఈరోజు దేవుని రాజ్య సంబంధమైన ప్రకటనలు కరువైపోయినాయి. కల్పించబడిన కల్పనా కథలు, మనుషులు త్వరద చెవులు కలిగిన వారై వాటి కొరకే ప్రాకులాడుతున్నారు. జోకులు, నవ్వులాటలు, సరదాలు, చప్పట్లు కొట్టి భజనలు చేయటం, ఇవే ప్రజలకు నచ్చుతున్నాయి. దాని ద్వారా మీరు ప్రభు యొక్క రాకడ కొరకై మీరు సిద్ధపడలేరు. ఆషేరు దగ్గర ఉన్నటువంటి ఆహారం అది కాదది. దేవుని రాజ్య సంబంధించినటువంటి ప్రకటనలు అవి. ఆ తర్వాత అక్కడ ఎవలు పండుతున్నాయి. గోధుమలు, ఎవలు అంటే బార్లీ చూసుంటారు మీరందరూ. బార్లీ పండుతున్నాయి. అవి దేనికి సూచన అంటే అది పరిశుద్ధాత్మకి సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రకటనలు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటనలు బయలుపరచబడతాయి. అది యేసు ప్రభు చెప్పారు. మీరు అధికారుల యొద్దకు తీసుకురాబడతారు, రాజుల యొద్దకు తీసుకురాబడతారు. ఆ సమయంలో ఏం మాట్లాడాలన్న భయం మీకు అక్కర్లేదు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడే మీరు ఏం మాట్లాడాలో మీకు బోధిస్తాడు. అవి పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటటువంటి ప్రకటనలు, బోధలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ కలిగే బోధనలు లేవు, ఆ ఉపదేశాలు లేవు. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రకటనలు, దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రకటనలు, ఇది మనకు ఆహారంగా మారాలి. అది శ్రేష్టమైన ఆహారం. అది మీరు వివేచించాలి. నేను వింటున్న బోధ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్న బోధ, లేక వేరొక బోధ బోధిస్తున్నారా? నేను వింటున్నటువంటి ప్రకటనలు ఈ దేవుని రాజ్యానికి సంబంధించినవా, లేకపోతే వేరొక రాజ్యానికి సంబంధించినవా? అది నీవు వివేచించాలి. శ్రేష్టమైనటువంటి ఆహారము ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ద్రాక్షారసము, ద్రాక్ష తోటలు, ఆ ప్రాంతం అంతా కూడా ద్రాక్ష తోటలు పండుతాయి. ద్రాక్షారసం ప్రవహిస్తుంది. ఈ ద్రాక్షారసం అనేది మనకు దేనికి సూచనగా ఉన్నదంటే, నీ ప్రేమ ద్రాక్షారస దారుల కన్నా మధురమైన, అది దేవుని యొక్క ప్రేమ ద్రాక్షారస దారుల కంటే కూడా అది మధురమైనదని మనం చూస్తున్నాం. అలాగే ఆ ద్రాక్షారసం అనేది మనకు సంతోషాన్ని మనకు చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రకటనలు మనకు అవసరం. అక్కడ ఒలీవ తోటలు ఉన్నాయి.
అక్కడ ఒలీవ తోటలు ఉన్నాయి కనుక నూనె సమృద్ధిగా దొరుకుతుంది. నూనె సమృద్ధిగా దొరుకుతుంది ఆ ప్రాంతంలో. గనుక ఈ రోజున నూనె అనేది సమృద్ధిగా లేదు, నూనె కొరత కలిగి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడల, దివిటీలు అయితే ఉన్నాయి, కానీ దానిని వెలిగించుకోవడానికి నూనె లేదు. దివిటీలు అయితే ఉన్నాయి అంటే దేవుడు పెట్టినటువంటి ఆత్మ నరునిలో ఉంది, కానీ దాన్ని వెలిగించడానికి నూనె లేదు, అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు, దేవుని వాక్ నూనె లేదు. అందుకే దివిటీలు ఉన్నాయి. ఎన్ని దివిటి, ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్కరు ఒక్కొక్క దివిటి, కానీ ప్రకాశిస్తుందా? ప్రతి ఒక్కరూ ప్రకాశించాలని యేసు ప్రభు చెప్పారు. మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రకాశించాలి. అన్ని జనుల మధ్యలో మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. అది ప్రకాశించేటట్లుగా మీ దీపాన్ని దీపస్తంభం మీద పెట్టండి, అందరికీ వెలిగించేటట్టుగా అని చెప్పాడు. దీపస్తంభం మీద పెట్టబడితే మీరు అందరికీ వెలుగునివ్వగలుగుతారు. ఆ దీపస్తంభమే, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు, సంఘమే దీపస్తంభం. ప్రియమైన దేవుని బిడల, ఆ నూనె ఉంటే నీ వెలుగుతో ప్రకాశిస్తావు. ఆషేరు దగ్గర ఉన్నది ఏంటంటే శ్రేష్టమైన ఆహార పదార్థాలు. ఈ మనకు అవసరం, దీన్ని మనం వివేచించాలి. మొదటిగా ఆలకించుట శ్రేష్టం. రెండవదిగా శ్రేష్టమైనటువంటి బంగారం, శ్రేష్టమైన బంగారం, అమూల్యమైన విశ్వాసం. అది ఇక్కడ శ్రేష్టమైన ఆహారం, దేవుని రాజ్య సంబంధమైనటువంటి ప్రకటనలు, పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడుతున్న ఉపదేశ సత్యములు, ఇది మనకు ఆహారంగా ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, మీకు తెలియని ఆహారం నాకుంది అన్నాడు శిష్యులతో. ఏం చెప్పాడు ఆయన? మీకు తెలియని ఆహారం ఉన్నది నాకు అని చెప్పాడు. శిష్యులకి తెలియని ఆహారం యేసు ప్రభు నాకుందని చెప్పాడు. అప్పుడు సమరయ స్త్రీ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఆమె వెళ్ళింది కదా, మాకు తెలియని ఆహారం ఏదైనా ఆవిడ వండుకొని వస్తుందేమో అనుకున్నారు. మనకు తెలియని ఆహారం ఏదైనా చేసుకొని వచ్చిద్దేమో, తీసుకొచ్చిన ఆహారం ఆయనకి ఇష్టం లేదు, మనం తెచ్చేది తినడైనా, ఆమె తెస్తే తింటాడేమో అనుకున్నారు. నిజమే, ఆమె తీసుకొచ్చింది. ఎవరిని తీసుకొచ్చిందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, నా జీవితాన్ని మార్చినవాడు సుకారనే బావి దగ్గర ఉన్నాడు, రండి అని ఊర్లో ఉన్న వాళ్ళందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. తీసుకొచ్చింది ఆమె. వాళ్ళు అనుకున్నారు మనకు తెలియని ఆహారం తీసుకొచ్చింది అంటే వండుకొని తీసుకొచ్చింది అనుకున్నారు. తీసుకొచ్చింది, ఊరి జనాలందరినీ తీసుకొచ్చింది. వారందరూ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించారు. అదే యేసు ప్రభు చెప్పాడు, మీకు తెలియని ఆహారం నాకుంది, నా తండ్రి పని తుదముట్టించటయు ఆయన చిత్తము నెరవేర్చుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇది మన ఆహారం. ఆయన పని తుదముట్టించాలి, ఆయన చిత్తము నెరవేర్చాలి. ఇది మనకు ఆహారం. ఇది శ్రేష్టమైన ఆహారం. ఇది ఆషేరు యొద్ద కలదు. దానిని మీరు వివేచించండి, దాన్ని మీరు వివేచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆషేరు దగ్గర ఇంత శ్రేష్టమైన ఆహార పదార్థాలు, ధాన్యము, ద్రాక్షరసము, తైలము ప్రవహించడానికి, పండడానికి కారణం ఏంటంటే, ఆషేరు గోత్రములో ఉన్నటువంటి ఒక విధవరాలు కనబడుతుంది మనకి. ఆమె పేరు అన్న. ఆమె ఆషేరు గోత్రీకురాలు, పనూయేలు కుమార్తె. పనూయేలు అంటే దేవుని దర్శనం. దేవుని దర్శనము కలిగినటువంటి వారు ఆ గోత్రములో ఉన్నారు. దైవ దర్శనం కలిగిన వారు ఉన్నారు. అందుకే ఆ గోత్రంలో ఆహారం సమృద్ధిగా ఉంది. దైవ దర్శనం కలిగిన వారు ఉండాలి. ఆమె ఏం చేస్తుంది తెలుసునా? ఆమెకి వివాహమైంది మొదలుకొని, ఆమెకి వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలే భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు బ్రతికింది. 84 సంవత్సరాలు బ్రతికింది ఆమె. భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు. ఈ 84 సంవత్సరాల్లో ఆమె జీవితం ఎలా గడిపిందో తెలుసునా? దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. దేవుని మందిరాన్ని విడవనటువంటి వారు ఆషేరు గోత్రములో ఉన్నారు. అందుకే ఆహారం సమృద్ధిగా ఉంది అక్కడ. అది శ్రేష్టమైనది.
దేవుని మందిరాన్ని విడిచిపెట్టేది కాదు. రాత్రి బవళ్ళు కన్నీళ్లతో ప్రార్థన చేసేది, ఉపవాసాలు ఉండి మొరపెట్టేది. ఆవిడ యేసు ప్రభు విమోచకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి. యేసు క్రీస్తు జన్మిస్తాడని ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచన నెరవేర్పు కొరకై కనిపెట్టుకునేవారు ఆషేరు గోత్రములో ఉన్నారు. అందుకే అక్కడ శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డల, శ్రేష్టమైన ఆహార పదార్థాలు కావాలంటే ఊరికే శ్రేష్టమైన ఆహార పదార్థాలు రావు. ఏదో కొట్లో గోధుమ పిండి నూనె కొనుక్కొచ్చి వాటిని పిసికి రొట్టె చేసి అప్పటికి ఆకలి తీర్చుకునేది కాదు. ఇది దేవుని చిత్తము నెరవేర్చేది. ఇది తాత్కాలికముగా ఆకలి తీర్చుకునేది కాదు. దేవుని యొక్క చిత్తము పరిపూర్ణముగా మన జీవితంలో నెరవేర్చే ఆహారం ఇది. ఈ ఆహారం తీసుకొని మనం ఏం చేయాలంటే దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి. ఏలియా పరిపూర్ణంగా దేవుని చిత్తం నెరవేర్చకుండానే కర్మేలు పర్వతాలను వచ్చి బెయేర్షెబా అరణ్యములు నడిచి వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని చిన్న ప్రార్థన చేశాడు, నన్ను చంపు అని. చిన్న ప్రార్థన చేశాడు. ఇంతవరకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇక నన్ను చంపేయని చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇక నిద్రపోయాడు. ప్రార్థన చేసి ఏం చేస్తున్నారు? చాలామంది నిద్రపోతున్నారు. కొంతమందికి దేవుడిచ్చినటువంటి ఒక విధమైన కృపను బట్టి వాక్యం వింటూనే నిద్రపోతారు. అంత అవసరం లేదు, 2 కళ్ళు తెరిచి వాక్యం వినండి. ప్రార్థన చేసి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, అదొక గుంపు. వాక్యం వింటూనే నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ఇదొక గుంపు. కొంతమంది నడుస్తూ నిద్రపోతారంట, కొంతమంది నించొని నిద్రపోతారంట, కొంతమంది నడుస్తూ నిద్రపోతారు, కొంతమంది కలవరిస్తూ నిద్రపోతారంట. ఎన్ని రకాల నిద్రలో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డల, ఆషేరు గోత్రములు, ఆషేరు దగ్గర ఆహార పదార్థాలు శ్రేష్టమైనవి. ఏలియా అలా నిద్రించాడు, ఆయన నిద్రపోయాడు. నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డి ఆయనకు ఆహారం దేవదూత తీసుకొచ్చి ఆయన తల దగ్గర పెట్టాడు. ఆయన తట్టి లేపాడు. లేచి భోజనం చెయ్యని చెప్పాడు. ఆయన లేచి ఆ నిప్పుల మీద కాల్చబడిన ఆ రొట్టెను తిని ఆ నీళ్లు తాగి మరలా పడుకున్నాడు. కొంతమంది తింటారు, పడుకుంటారు. ఏలియాలో చూడండి, ప్రార్థన చేశాడు, పడుకున్నాడు, మళ్ళా తిన్నాడు, మళ్ళా పడుకున్నాడు. కొంతమంది తింటారు, వెంటనే పడుకుంటారు. ఇక రమ్మంటే రావా ఏంటి? బొజ్జలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిన్నాడు, పడుకున్నాడు. మరలా కాసేపు అయిన తర్వాత ప్రభుదూత వచ్చి ఆయన తట్టి లేచి భోజనం చెయ్యి, శక్తికి మించిన ప్రయాణం ఉంది. దేవుని చిత్తము నీ పట్ల ఇంతటితో అయిపోలేదు, శక్తికి మించిన ప్రయాణం ఉంది నీకు. శక్తికి మించిన ప్రయాణం ఉంది అంటే అప్పుడు లేచి ఆయన మరలా ఏం చేశాడంటే భోజనం చేశాడు. ఎన్నిసార్లు భోజనం చేశాడు ఆయన? 2 సార్లు భోజనం చేశాడు. దేవుని చిత్తము అనేది ఒకటి మన బాహ్య జీవితంలో నెరవేరాలి, రెండవది మన అంతరంగ జీవితంలో నెరవేరాలి. ఒక్క కోణములో దేవుని చిత్తం నెరవేరినప్పుడు ఆయన మరలా నిద్రపోయాడు. రెండవసారి ఆయన లేచి భోజనం చేసినప్పుడు ఆ భోజన బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు నడిచి దేవుని పేరు పెట్టబడిన హోరేబు పర్వతానికి రాగలిగాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక గుహలోకి వెళ్ళినాక దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు ఆయనతో మాట్లాడి చెప్పాడు, ఏలియా, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? యెజబెలు ప్రవక్త నీ దాసులందరినీ, ప్రవక్తలందరినీ చంపేస్తుంది. నేను మహారోషము కలిగిన వాడనే నీ పక్షంగా ఒకడే మిగిలి ఉన్నానని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు ఎలీషాకు నీవు అభిషేకం చెయ్యాలి. దమస్కు పట్టణం మీద హజాయేలుకి అభిషేకం చెయ్యాలి. ఇజ్రాయేలుల మీద యెహూకి పట్టాభిషేకం చెయ్యాలి. ఇంకా నీవు దేవుని చిత్తం నెరవేర్చవలసి ఉంది. నువ్వు చేయవలసిన పనులున్నాయి.
రాజులను అభిషేకించాలి, ప్రవక్తను అభిషేకించాలి, నీకు మారుగా సేవలు కొనసాగాలి. నీవు అప్పుడే ప్రార్థన చేశావు, ఇంత మట్టుకు చాలు, ఇక చనిపోతానని. ప్రియమైన దేవుని విడలారా, ఏలియా చేసిన ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు, కానీ ఆ ప్రార్థన, చనిపోవాలని ప్రార్థన ఈ రోజు వరకు కూడా దేవుడు వినలేదు. ఆయన ఎప్పటికీ చనిపోలేదు, ప్రాణంతోనే కొనిపోబడ్డాడు. దేవుని యొక్క చిత్తము సంపూర్ణముగా చేయుటయే మనకు ఆహారమై ఉన్నది. ఆయన చిత్తము సంపూర్ణంగా నెరవేర్చుటే మనకు ఆహారం, అది శ్రేష్టమైన ఆహారం. గనుక దీనిని మీరు వివేచించండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 3 విషయాలు చెప్పాను. మరొకటి మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వాక్యం. జ్ఞానము ముత్యము కంటే కూడా శ్రేష్టమైనది. విలువగలిగిన సొత్తులేవి దానికి సాటి రావు. జ్ఞానం అనేది ముత్యముల కంటే కూడా అది శ్రేష్టమైనది. విలువైనటువంటి సొత్తులు ఏది కూడా దానికి సాటి రావు. గనుక జ్ఞానం శ్రేష్టమైనది, అది మీరు వివేచించండి. విలువైనటువంటి సొత్తులు మన దగ్గరుంటే ఇది మన ఆస్తి అనుకుంటున్నారు. జ్ఞానానికి అవి సాటి రావు. ముత్యముల కంటే కూడా జ్ఞానము శ్రేష్టమైనదని మనం చూస్తున్నాం. ముత్యములు విలువైనవే, ముత్యములు విలువైనవే, వాటికంటే కూడా జ్ఞానం శ్రేష్టం. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే కూడా అమూల్యమైనది. ముత్యము కంటే కూడా అమూల్యమైనది గుణవతి అయినటువంటి భార్య. చూడండి, ఆ గుణం ఏంటంటే అది జ్ఞానం. అది ముత్యము కంటే కూడా జ్ఞానము కలిగిన స్త్రీ విలువైనది. జ్ఞానం కలిగిన స్త్రీ. జ్ఞానము లేనటువంటి స్త్రీ తన ఇంటినంతా కూడా ఆమె ఏం చేస్తుంది? ఇంటినంతా కూడా చెరిపేసుకుంటుంది, తన ఇంటిని పాడు చేసుకుంటుంది, ఇంటిని కట్టుకోదు, ఇంటిని పాడు చేసుకుంటుంది. చాలామంది దేవుని జ్ఞానం లేక, దైవ జ్ఞానం లేక ఇంటిని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిప్పుకోడి గురించి రాయబడింది, దేవుడు భూమి మీద కలగజేసిన జంతువులలో జ్ఞానము లేని దానినిగా దాన్ని చేశాడంట దేవుడు. ఆ నిప్పుకోడిని దానికి జ్ఞానము లేనిదిగా చేశాడు. నిప్పుకోడి ఒళ్ళు, దాని బాడీ, దాని శరీరం ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది, కానీ దాని తలకాయ ఎంత ఉంటుందంటే ఇంతే. దాని తలకి, దాని పొట్టకి, దాని శరీరానికి సంబంధం ఉండదు. దాని తల చాలా చిన్నదిగా ఉంటుంది, దాని ఆకారం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. దేవుడు దానిని జ్ఞానం లేని దానిగా చేశాడంట. దానికి జ్ఞానం లేని దానిగా చేశాడు. అది గుడ్లు పెట్టినప్పుడు ఇసుకలో గుడ్లు పెడుతుంది, దాని మీద ఇసుక కప్పెడుతుంది. ఇసుక కప్పెట్టి అది అనుకుంటుంది, ఏ డేగ కన్ను కూడా నేను పెట్టిన గుడ్లను చూడలేదులే అనుకుంటుందంట. ఏ డేగ కన్ను కూడా నేను పెట్టిన గుడ్లని చూడలేదు, ఎందుకంటే నేను ఇసుకలో పెట్టి వాటిని కప్పి పెట్టాను, జాగ్రత్త చేశాను అనుకుంటుంది. అక్కడ ప్రయాణమై వెళుతున్న ఏ జంతువైనా దాన్ని తొక్కినప్పుడు ఆ గుడ్లు పగిలిపోతే దాని యొక్క శ్రమ, ప్రయాస వ్యర్థమైపోతుంది అన్న జ్ఞానం దానికి ఉండదు. ఆ జ్ఞానం దానికి ఉండదు. ఇసుకలో పెట్టి కప్పెడుతుంది, వాటిని చేయాలన్న జ్ఞానం దానికి ఉండదు. ఒకవేళ ఏ జంతువు దాన్ని తొక్కకుండా, ఏ డేగ కన్ను దాన్ని చూడకుండా ఆ గుడ్లు, ఇసుకలో ఉన్న గుడ్లు అవి ఒక రోజున పక్వ దశకు వచ్చి పిల్లలయ్యి గుడ్లు పగలగొట్టుకుని బయటకు వచ్చినాయి అనుకో, అప్పుడు ఇది చూసి తన పిల్లలను తనవి కానట్టుగా ఉంటుందంటది. ఈ పిల్లలు నాయి కాదు ఇది. ఒకవేళ ఆ పిల్లలు అమ్మని దగ్గరకు వచ్చినా సరే వాటి మీద కాఠిన్యం చూపిస్తుందంట, వాటి మీద కాఠిన్యం చూపిస్తుంది. దానికి జ్ఞానం లేదు. ఎక్కడో పెట్టింది గుడ్లు, అవి పిల్లలు అయిపోయినాయి. అమ్మ అని ఎత్తుకుంటూ వస్తే మీరెవరు? అసలు
నీకు పుట్టిన పిల్లలమే కదమ్మా అంటే, కాదు ఎవరో మీరు నాకు తెలియదని కాటిని నేను చూపిస్తానంట పిల్లల మీద. ఎందుకంటే ఆ పిల్లల్ని ప్రేమించి నా పిల్లలే అన్నటువంటి ఆలోచన, జ్ఞానం దానికి లేదు. అది జ్ఞానం లేనిది, అది జ్ఞానం లేనిది. ఏదైనా ఒక మృగం, అడవి మృగం దాన్ని తరుముతూ వెళ్ళింది అనుకోండి, తరుముతూ వెళ్ళినప్పుడు దానికి ఉన్నటువంటి పొడవాటి కాళ్ళతో వేగంగా పరిగెత్తగలుగుతుంది. పరిగెత్తేది ఏం చేస్తుందో తెలిసిన, దాని తల తీసుకెళ్ళి అంతే ఉంటుంది కదా, అది ఇసుకలో ఎక్కడైనా తల దూర్చేసిందంట. దూర్చి దాని ఒళ్ళంతా బయటే ఉంటుంది. అది అనుకుంటుందంట నేను మొత్తం దాక్కున్నాను అనుకుంటుందంట. కానీ తలకాయ ఒకటి లోపల పెట్టుంటుంది, ఒళ్ళంతా కనబడుతూనే ఉంటుంది. దాని వెంటాడిన మృగం దాన్ని చంపేస్తుంది. ఎందుకంటే దానికి జ్ఞానం లేదు. కొంతమంది జీవితాలు ఇలాగే నష్టపరుచుకుంటున్నారు. క్రీస్తులో మేము పరిపూర్ణముగా దాచబడి ఉన్నామని అనుకుంటున్నారు, కానీ వీళ్ళు అపవాది చేతిలో చిక్కబడుతూనే ఉంటున్నారు, దుష్టుని చేతిలో చిక్కబడుతూనే ఉంటున్నారు. దుష్టుడు తరుముకుంటూ వచ్చి వారిని హింస పెడుతూనే ఉంటున్నాడు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, తల మాత్రం ఇసుకలు పెట్టి అనుకుంటుంది నేను మొత్తం దాక్కున్నాను. జ్ఞానం లేదు. నేడు దేవుని బిడ్డలు కూడా ఇలా జ్ఞానం లేకుండా ఉంటుంది. కాదు, శ్రేష్టమైన జ్ఞానమును మీరు వివేచించండి. శ్రేష్టమైన జ్ఞానమును మీరు వివేచించాలి. పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం, 3:8. ఫిలిప్పి 3:8. నా ప్రభైన యేసు క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. పౌలు ఏం చెప్తున్నారంటే, యేసు క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము నాకు కావాలి. ఏ జ్ఞానం కావాలనుకుంటున్నాడు ఆయన? కొన్ని కుటుంబాలు ఆర్పివేసే జ్ఞానం ఉంటుంది కొంతమందికి, కొన్ని జీవితాలని భ్రష్టు పట్టించే జ్ఞానం ఉంటుంది కొంతమందికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు చెప్తున్నారు, యేసు క్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలి. అందుకు నేనేం చేస్తున్నానంటే, నాకు కలిగినవన్నీ సమస్తమును నేను నష్టపరుచుకుంటున్నాను. ఆ జ్ఞానం నాకు కావాలి. ఇక నాకు ఏవేవి లాభకరమైనవో అవన్నీ కూడా నేనేం చేస్తాను, నాకు అక్కర్లేదు. సమస్తమును నేను నష్టపరుచుకుంటున్నాను. ఆయనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయనకి ఎన్నో, ముందు వాక్యాల తర్వాత మీరు చదువుకోండి, ఆయనకి ఎన్నో డిగ్రీలు ఉన్నట్టుగా ముందు ఆయన చెప్తా వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డల, అవన్నీ కూడా ఆయన నష్టపరుచుకున్నాడు. ఎందుకంటే అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకై, అది క్రీస్తును గురించిన జ్ఞానం కనుక ఈ జ్ఞానమును మీరు వివేచించాలి. జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వాక్యం, 24:5. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉంటాడు. జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడు? బలవంతుడిగా ఉంటాడు. మనం ఎలా ఉండాలంటే బలవంతులంగా ఉండాలి దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బలవంతులంగా ఉంటేనే మనం ఎదిరించి జయించగలుగుతాం. తరువాత అక్కడే సామెతల గ్రంథం 9:8 చదవండి. 9వ అధ్యాయము 8వ వాక్యం. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషిస్తాడు. జ్ఞానం కలిగిన వాని గద్దించు, వాడు నిన్ను ప్రేమిస్తాడు. అపహాసకుని గద్దిస్తే వాడు నిన్ను ఏం చేస్తాడంటే ద్వేషిస్తాడు. జ్ఞానము కలిగిన వాని గద్దించితే వాడు ప్రేమిస్తాడు. జ్ఞానం కలిగిన వాడు గద్దింపుకు లోపడతాడు, అతను ప్రేమిస్తాడు. జ్ఞానం కలిగిన వానికి గద్దింపు యొక్క విలువలు తెలుసు అతనికి, ఎందుకంటే జ్ఞానం ఉంది కనుక. జ్ఞానము లేని వానికి గద్దింపు యొక్క విలువలు తెలియవు. అందుకే అతను ఏం చేస్తాడు? తిరగబడతాడు, తృణీకరిస్తాడు, ద్వేషిస్తాడు. అదే జ్ఞానం కలిగిన వాడిని మనం గద్దిస్తే అతడు ప్రేమిస్తాడు. ఆ గద్దింపు యొక్క విలువ అతనికి తెలుసు, జ్ఞానం ఉంది కనుక. అందుకే మీరు జ్ఞానం కలిగిన వారై ఉండాలి. శ్రేష్టమైన జ్ఞానమును మీరు ఏం చేయాలంటే వివేచించండి. చివరికి ఒక మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యం.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యం. మరి శ్రేష్టమైన దేశమును, పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఆయన వారి కొరకు పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చూడండి, ఇక్కడ రాయబడింది, వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు. ఇక్కడ శ్రేష్టమైనది మరొకటి చూస్తున్నాం, అది దేవుడు కట్టిన పట్టణం. శ్రేష్టమైన దేశమును వాళ్ళు కోరుకున్నారు. మనం ఏ దేశం కోరుకోవాలండి? లేమల్లి దేశాన్ని కోరుకోవాలా? ఈ గ్రామాన్ని కోరుకోవాలా? లేమల్లి గ్రామాన్ని కోరుకుంటే దేవుడు మిమ్మల్ని గురించి సిగ్గుపడతాడు. మరీ శ్రేష్టమైన దేశాన్ని మీరు కోరుకుంటే దేవుడు మిమ్మల్ని గురించి సిగ్గుపడడు. అదే అక్కడ చెప్తుంది ఆయన. వారు శ్రేష్టమైన దేశమును కోరుకున్నారు కనుక దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసునా? నేను వారి దేవుడను, నేను వారి దేవుడను అని చెప్పుకునేదానికి ఆయన సిగ్గుపడలేదు. కొంతమంది ఉంటారు చూడండి, నేను ఈ పిల్లలకు తండ్రిని అని చెప్పుకునేదానికి తండ్రి సిగ్గుపడతాడు. ఎందుకు సిగ్గుపడతాడు అంటే ఆ పిల్లల పనులు అలా ఉంటాయి, ఆ పిల్లలు చేసే క్రియలు అలా ఉంటాయి. అందుకే ఈ పిల్లలకు నేను తల్లిని అని చెప్పుకునేదానికి తల్లి సిగ్గుపడుతుంది, నేను తండ్రిని చెప్పుకునేదానికి తండ్రి సిగ్గుపడుతున్నాడు ఆ పిల్లల క్రియలను బట్టి. కానీ ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే వారు శ్రేష్టమైన సుమను కోరుకున్నారు గనుక దేవుడు వారి దేవుడునని చెప్పేదానికి ఆయన సిగ్గుపడలేదు. నేను వారి దేవుడనని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనందరిని బట్టి ఆయన మనల్ని గూర్చి నేను వారి దేవుడునని చెప్పడానికి ఆయన సిగ్గుపడకుండా ఉండాలంటే మనమందరము ఏ దేశమును కోరుకోవాలి? శ్రేష్టమైన దేశమును కోరుకోవాలి. దానికి దేవుడు శిల్పి. ఆ దేశానికి ఎవరు శిల్పి? నిర్మాణకుడు ఎవరు? ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు. అది పునాదులు కలిగిన పట్టణం. అది ఆ పునాది ఎవరు? ఆ పునాది ప్రభైన యేసు క్రీస్తే ముఖ్యమైన మూల రాయి. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదులయ్యి గనుక ఆ దేశము శ్రేష్టమైన దేశం. అది దాని ప్రాకారము నానా విధమైన రత్నముల చేత అది కట్టబడింది. దాని గుమ్మములు ముత్యముల చేత కట్టబడినాయి. పునాదుల మీద కట్టబడినది. 12 గుమ్మాలు కలిగిన దేశం అది. ఆ దేశములో రాత్రి ఉండదు. ఆ దేశములో చీకటి అంధకారం ఉండదు. సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములైనను దానికి అక్కరలేదు. ఎందుకనగా గొర్రె పిల్లయే దాని దీపము, గొర్రె పిల్లయే అక్కడ వెలుగు. దుఃఖమైన నిట్టూర్పైన అక్కడ ఉండవు. ఏడ్పు ఉండదు, వ్యాధి రోగాలు ఉండవు. అక్కడ పోలీస్ స్టేషన్లు అవసరం లేదు. ఎందుకంటే గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు. నీ కన్నుల ప్రతి బాష్ప బిందువు అక్కడ పొడిచివేయబడుతుంది. అక్కడ ఒక జీవజల నది కలదు. ఆ నది ప్రవహిస్తుంటుంది. ఆ నదికి ఇరువైపులా జీవవృక్ష ఫలములిచ్చే చెట్లు ఉంటాయి. నెల నెలకు అవి కాయలు కాస్తాయి. వాటి ఫలాలు ఆహారమునకు మంచిది, వాటి ఆకులు ఔషధమునకు మంచివి. అక్కడ జీవజలము, ఆ జీవజలంలో ఉన్నటువంటి ఆ జలచరములన్నీ సంతోషంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డల, అది మంచి దేశం, అది శ్రేష్టమైన దేశం. ఆ దేశమును వారు కోరుకున్నారు. ఎందుకంటే అది మనిషి చేత్తో కట్టబడింది కాదు, అది దేవుని చేత్తో కట్టబడింది. అది శిథిలమైపోయేది కాదు, అది నిత్యము నిలిచి ఉండేది. అది శ్రేష్టమైన దేశం, అది కోరుకున్నారు.
అందుకే దేవుడు చెప్పాడు, నేను వారి దేవుడను అని చెప్పాడు. వారి కొరకు ఆయన పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. శ్రేష్టమైన దేశమును వివేచించండి. ఏ దేశమును వివేచించాలి? శ్రేష్టమైన దేశమును వివేచించండి. సమయము సంకుచితమైంది, కాలం పరిపూర్ణమైనది. దేవుడు కట్టిన పట్టణం మహిమ కలిగినదై భర్త కొరకు ఒక పెండ్లి కుమార్తె ఎలా అలంకరించబడుతుందో అలా అలంకరించబడి మహిమ కలిగినదై సిద్ధపడి దిగిరాబోతున్నది. అది అపోస్తలుడు యోహాను చూచాడు. అందులో వెలుగు దగదగ మెరిసిపోతుంది. అది సూర్యకాంత రత్నమును పోలినది. ఆ వెలుగు ఎలాంటిది? సూర్యకాంత రత్నమును పోలినది. గనుక ఆ పట్టణములో మనం నివసించబోతున్నాం. అది శ్రేష్టమైన దేశం. అది ప్రియమైన దేవుని బిడ్డల, సూర్యకాంత రత్నమును పోలినది అది. ఆ దేశమును వెళ్ళాలంటే ఆ సూర్యకాంతపు రత్నమును పోలినట్టుగా ఉండాలి. యాజకుడికి ఒక న్యాయ విధాన పథకమని రొమ్మును తగిలించి ఉంటుంది. దాంట్లో 12 రాళ్ళు ఉంటాయి. ఈ 12 రాళ్ళు 12 గోత్రకర్తలకి సూచన. దాంట్లో ఇలా 4వ వరుసలో 3వ రాయి ఉంటుంది, చివరిది. అది నఫ్తాలి గోత్రానికి సూచన. ఆ రాయి పేరే సూర్యకాంతం. ఆ పట్టణములో ఉన్నటువంటి వెలుగు సూర్యకాంత రత్నమును పోలినది. అది నఫ్తాలి గోత్రానికి సూచన. నఫ్తాలి అంటే అర్థం ఏంటంటే పోరాడి జయించుట. నఫ్తాలి అంటే అర్థము పోరాడి జయించాలి. పోరాడి జయించిన వారే శ్రేష్టమైన దేశమును స్వతంత్రించుకోగలుగుతారు. పాపముతో పోరాడి జయించాలి, శరీరముతో పోరాడి జయించాలి, లోకముతో పోరాడి జయించాలి, అపవాదితో పోరాడి జయించాలి. జయించిన వాడే ఆ శ్రేష్టమైన పట్టణమును స్వతంత్రించుకోగలుగుతాడు. గనుక శ్రేష్టమైన దేశం మనకున్నది. ఆ దేశమును మనం కోరుకోవాలి. మనం కోరిన దేశములో మనల్ని చేర్చడానికి మన ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమై ఉన్నది. అందుకే సంఘము శ్రేష్టమైన కార్యముల గురించి వివేచిస్తుండాలి. ప్రభు వచ్చినప్పుడు ఒక్క రెప్పపాటున మనం రూపాంతరం చెంది ప్రభుని సంధించి ఆయనతో కూడా మనం యుగయుగాలుగా నివసించేదానికి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. గనుక ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మనల్ని మనం తగ్గించుకొని ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీకు దయ చేయునుగాక. అందరూ అలాగే మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం.